మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఎందుకంటే వాడు డాడీ నేను తెస్తాను, మీరు అవన్నీ చేయకండి, నేను చూసుకుంటాను, నేను బయటకు కాలేజీకి వెళ్తాను కదా, నేను తెస్తాను, ఏ సామాన్లు కావాలన్నా ఏది కావాలన్నా ఆ విషయంలో అయితే వాడే చూసుకుంటాడు, బాగా చూసుకుంటాడు, దాని విషయంలో చూసుకుంటాడు. మీతో ఎలా మాట్లాడతాడు? సో మీ ఇద్దరి యొక్క మా ఇద్దరిది ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్ అండి, ఇద్దరు ఫ్రెండ్షిప్, మా ఇద్దరిది ఫ్రెండ్షిప్. మా ఇద్దరం కూర్చొని మాట్లాడితే వాళ్ళ అమ్మని కూడా పక్కన అన్నాడు. అబ్బో, వాడికి డబ్బులు కావాలన్నా వాడు తీసుకోడు, పర్స్ అక్కడ పెడతాడు, వాళ్ళ అమ్మనే అడగడు. మా ఇద్దరు ఎప్పుడు తండ్రి కొడుకులా ఉండవు, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లా ఉంటాం, ఇద్దరు మాట్లాడుకున్న అలాగా మాట్లాడుకుంటాం. కాకపోతే మేము బయటని అలా ఉండవు, బయటని అలా ఉన్నాం. రే మీ అబ్బాయి అంటే మా అబ్బాయి అనేస్తాను, వాడు మీ డాడీ అంటే మా డాడీయా అంటాం. బయట అయితే అలా ఉండవు. మా ఇంట్లో మా నలుగురిలో మేమందరూ ఇప్పుడు మా చిన్నోడితో ఉండడం ఇద్దరు రోజు మా ఇద్దరు ఫ్రెండ్షిప్. ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నా గొడవ ఆడుకోవాలనుకున్నా అంతా మా ఇంట్లోనే. బయట వాళ్ళకి అయితే ఎవరికి మేము ఎలా ఉంటాం అనేది ఎవరికి తెలియదు. అలా మాట్లాడుకోరు, ఇప్పుడు అలా ఉంటారు అనుకోవడం తప్ప మేమైతే బయటకైతే తెలియదు. మాకు ప్రతిదీ ఏది కావాలన్నా మమ్మల్ని చూడాలన్నా, ఇప్పుడు వెళ్తే నాకు ఒకసారి చెవి నొప్పితో బాధపడితే ఆడు అప్పుడు కోచింగ్ తీసుకుంటాను విజయనగరంలో. సాయంత్రం 7:30 ఎంత అయిపోయింది, నాన్న నేను వెళ్తాను లేరా వద్దులారా నువ్వు ఎందుకు, మీరు క్లాసులు ఉంటాయి కదా అంటే, లేదు డాడీ నేను చెప్తాను. సైకిల్ మీద అక్కడి నుంచి కాంప్లెక్స్కి వచ్చేసాడు. అక్కడ కొత్తపేట 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు కొన్ని సైకిల్ మీద వచ్చేసి అది తీసుకొని వెళ్ళి అప్పటికి వాళ్ళకి ఫోన్ చేసి టోకెన్ తీసుకొని అది చూపించి మళ్ళీ నన్ను పంపించాడు. మరి నా కొడుకు నాకు ప్రేమ లేదని సని వీళ్ళు ఎలాంటి డిసైడ్ అవుతారు? ఆడి మీద ప్రేమ లేకపోతే నేను ఎందుకు వాడికి నీళ్ళు పెడతాను? వాడు మమ్మల్ని చూస్తాడు కాబట్టి వాడిని, కాకపోతే ఏంటంటే వాడు కష్టపడకూడదని, మా ఒంట్లో శక్తి ఉన్నందుకు వాడు కష్టపడకూడదని. రేపొద్దున్నాడు వాడి పిల్లలు మా తండ్రి నన్ను ఎలా చేసి నేను నా పిల్లలకి అలా చేస్తే నేను అలాగ ఉన్నాను, మా పిల్లలు కూడా అలాగే ఉండాలని మా డాడీ కోరుకుంటాడు, వాళ్ళ మనలో ఉండాలని కోరుకుంటాడు. మా డాడీ నుంచి నేను నేర్చుకున్నాను, మా పిల్లలు కూడా అనుకున్నాను ఆడ ఆలోచన బాగుంటుందని. ఆ విధంగా మేము ఇప్పటికే అన్ని ప్రేమగా ఇచ్చేసుకుని ఉంటాం. ఊర్లోకి ఎప్పుడు వచ్చినా కూడా భోజనం వరకే వస్తాడు, మళ్ళీ తినేసి వెంటనే అనేది కూడా చాలా ఆ రోజు మీరేం అడిగారంటే డ్యూటీ నుంచి వస్తారా ఉంటాడా మీతోనే అంటే, నేనేం అప్పుడు ఏ ఉద్దేశంతో చెప్పానంటే 6 నెలలకు ఒకసారి వస్తాడు, 15 రోజులు నెల రోజులకు సెలవుకి వస్తాడు. ఇంట్లో ఏదైనా పని ఉన్నదంటే వాళ్ళ అమ్మని అడుగుతాడు, పని ఏదైనా ఉన్నదంటే వాళ్ళ అమ్మ పని ఉన్నదంటే ఆ సామాది పని చేసుకుని చక్కబెట్టేసుకుని వాళ్ళ అమ్మతో చెప్పేసి లేదంటే డాడీ నేను సామాన్లు రేటు అవసరం లేదనిసనని చెప్పేసి లేదంటే వెళ్ళిపోతాడు. లేదు అంటే పని ఏటి లేదు అనుకుంటే వెళ్తాడు అంతే. పని ఉన్నదంటే మొత్తం మాకు అంతా హ్యాండ్ఓవర్ చేసి మాకు ఇక్కడ పని పూర్తయ్యాకే వెళ్ళిపోతాడు. నాకు చెప్పపోయిన వాళ్ళ అమ్మతో అమ్మ పలానా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను, సినిమాకి వెళ్తాను, లేకపోతే బిర్యానీకి పార్టీకి వెళ్తాను, అంత మించి ఇంకేది లేదు. నేను ఆవిది అంటే వచ్చిన కొద్ది రోజులు ఫ్రెండ్స్తోనే 10 రోజులు 15 రోజులు తిరగడానికి మామూలుగా వెళ్తాడమ్మా. ఏదో వాడు జాబ్ వచ్చి 3 సంవత్సరాలు అయిందమ్మా, 3 సంవత్సరాల్లోనే 3 సార్లు వచ్చాడు అంతే. ఆ టైంలో మీరు అప్పుడు ఆ విషయం అడగగానే నేను గోక్కున్న ఆ మాట అన్నాను, అది జనాలకి అలాగే అర్థమైంది. మనం ఇంకేం చేయాలి, ఇప్పుడు జనాలకి మంచి క్లారిటీ మనం ఏం చేయలేం అది. సూపర్. అండ్ అంకుల్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు లీవ్ కూడా ఇప్పుడు వచ్చిన లీవ్ వల్ల మళ్ళీ 1.5 వరకు మళ్ళీ లీవ్ పెట్టుకోవడానికి లేదంట కదా? మళ్ళీ 1 year పెట్టుకోవడానికి లేదన్నారు. 1 year వరకు పెట్టుకోవడానికి లేదు. సజెషన్ చెప్పమన్నారు. మొన్న పెట్టాము, లెటర్ వచ్చింది, మళ్ళీ నా నుంచి లెటర్ పంపించాము. డిపార్ట్మెంట్ వాళ్ళకున్న రూల్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు వీడు అదృష్టం బాగుంది దీనికి వచ్చింది, రిక్వెస్ట్ చేసాం సార్ వాళ్ళే మాట్లాడాము. తర్వాత ఏదైనా మరి తప్పదు. అక్కడ నుంచి కూడా మాకు వీడియోస్ వచ్చాయి, అందరూ విషెస్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా సంతోషంగా చాలా సపోర్ట్ చేస్తాను. మొత్తం ప్రజలు ఏపీ తెలంగాణ వాళ్ళు మెయిన్ నా ఉత్తరాంధ్ర నుంచి విజయనగరం వైజాగ్ శ్రీకాకుళం నుంచి సపోర్టింగ్ అయితే ప్రజలందరి నుంచి బాగుందమ్మా, అందరూ బాగా చేస్తారు.